మంత్రివర్గంలో ఆ జిల్లాకు చోటు కల్పించకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో కుంపటి రాజేసింది. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఆ సీనియర్ నేతకు పదవి కాకుండా అదే పార్టీలో కొందరు అడ్డుపడ్డారనే ప్రచారం జరుగుతుంది. మరి మంత్రివర్గంలో చోటు లేక మనోవేదనకు గురైన ఆ సీనియర్ నేత ఎవరు? నిజంగానే దీని వెనక కుట్ర జరిగిందా? జిల్లాకు మంత్రి పదవి రాకుండా చేస్తే వాళ్లకు కలిగే లాభం ఏంటి? వాచ్ ది స్టోరీ. కేబినెట్ విస్తరణలోనూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలకు అవకాశం దక్కకపోవటం పార్టీ శ్రేణుల్ని తీవ్ర నిరాశ నిస్పృహకు గురిచేసింది. ఏడాదిన్నర పాటు వేచి చూసినా ఆ జిల్లాపై అధిష్టానం వివక్ష చూపిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయం ఇటు జిల్లా ప్రజలకు ఏమాత్రం మింగుడుపడలేదట. మంత్రి పదవి ఆశించి భంగపడిన ఓ సీనియర్ ఎమ్మెల్యేకు అధిష్టానం ఇచ్చిన షాక్ నుంచి ఆయన ఇంకా కోలుకోలేదట. రాజకీయ చరమాంకంలో ఉన్న సదరు కాంగ్రెస్ నేతను తీవ్ర ఆవేదనకు గురిచేసిందట. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ నేత అయిన పొద్దుటూరు సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందని అందరూ భావించారు. అయితే ఆయనకు మంత్రి పదవి రాకుండా మరో ఇద్దరు సీనియర్ నేతలు అడ్డుకున్నారనే చర్చ పార్టీ నేతల్లో సాగుతోంది. కాంగ్రెస్ పార్టీతోనే రాజకీయ అరంగేట్రం చేసిన సుదర్శన్ రెడ్డికి ఇతర పార్టీల నుంచి అనేక అవకాశాలు వచ్చినా కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. జిల్లాకు ఏకైక పెద్ద దిక్కుగా పార్టీ శ్రేణులకు ధైర్యంగా ఉంటూ వచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ మంత్రిగా పనిచేసిన అలాంటి నేతకు ఈ మంత్రివర్గంలో చోటు కల్పించకుండా అధిష్టానం అవమానపరిచిందనే చర్చ జరుగుతోంది. అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఆయన్ని తీవ్రంగా కలిచివేసిందని అనుచరులు అంటున్నారు. వయోభారం కారణంగా ఇదే చివరి ఎన్నిక అని మళ్లీ పోటీ చెయ్యనని గత ఎన్నికల టైంలోనే ప్రకటించారు సుదర్శన్ రెడ్డి. ఉమ్మడి నిజామాబాద్ కోటాలో సీనియర్ ఎమ్మెల్యేగా అవకాశం వస్తుందని, పార్టీకి తాను చేసిన సేవను అధిష్టానం గుర్తిస్తుందని సుదర్శన్ రెడ్డి బోలెడు ఆశలే పెట్టుకున్నారు. కానీ సామాజిక సమీకరణాల నేపథ్యంలో మరోసారి మొండి చెయ్య చూపింది హైకమాండ్. దీంతో ఆయన అలకబూనారు. మరో 3 మంత్రి స్థానాలు ఖాళీగా ఉండటంతో అందులో అవకాశం కల్పిస్తామని ఆశలు పెట్టి బుజ్జగించిన అధిష్టానం మాటలు నమ్మేట్లుగా లేవు. ఏ వివాదం కారణాలు లేకుండా నిజామాబాద్ జిల్లాకు మంత్రివర్గంలో చోటివ్వకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే నిజామాబాద్ జిల్లాకు మంత్రివర్గంలో చోటు దక్కకపోవడం వెనుక ఏదైనా కుట్ర జరిగిందా? ఎవరైనా తమ ప్రాబల్యం తగ్గుతుందని భావించి అడ్డుపడ్డారా అనే అనుమానాలు గత కొద్ది రోజులుగా వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశం జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన నేతలే మంత్రి పదవి రాకుండా ఢిల్లీ పెద్దలకు, కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరు నేతలు సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా లాబీయింగ్ చేశారనే విమర్శలు ఉన్నాయి. మంత్రి పదవి వస్తే తమ ప్రాబల్యం తగ్గుతుందని భావించి అడ్డుకున్నారని తెలుస్తోంది. నిజానికి నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి దక్కకపోవటం రాజకీయ చరిత్రలోనే లేదు. మంత్రివర్గంలో చోటు కల్పించకుండా అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నాయి. బీజేపీ ఎంపీ అరవింద్, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డిలు కాంగ్రెస్ అధిష్టానంపై సైతం తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా నిరసన వ్యక్తమైంది. బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు పార్టీ పదవులకు రాజీనామాలు సమర్పించారు. ఈ పరిస్థితిలో సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నారనే విషయంలో పార్టీలో కూడా చర్చ జరుగుతోంది. ఏవైనా అధిష్టాన నిర్ణయంతో జిల్లాకు అన్యాయం జరగడంతో పాటు ఆశించి భంగపడ్డ సుదర్శన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు అంధకారంలో ఉంటుందా అనే చర్చ సాగుతోంది.